రఘురామకృష్ణరాజు తన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఒకటి, తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి సీటు తీసుకుంటారు, అక్కడ ఉన్నటువంటి రాంబాబుని పక్కన పెడతారన్నట్టుంది ఒకవైపు నడుస్తుంటే, మరొక వైపు తాజాగా భీమవరం చేరుకుని అక్కడ ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్యే క్యాండిడేట్లు వాళ్ళందరూ శ్రీనివాస్ వర్మతో టచ్లోనే ఉన్నారు. కానీ డబ్బుల పరంగా శ్రీనివాస్ వర్మ వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి, ఒక్కొక్క ఎంపీ క్యాండిడేట్ 10 నుంచి 20 కోట్లు కావాలి. శ్రీనివాస్ వర్మ కూడా ఇవ్వగలరు, మేబీ ఒక 5 కోట్లు ఇవ్వగలుగుతారేమో, కానీ ఇట్లాగ 10-20 కోట్లు ఇవ్వలేరు. అయితే రఘురామకృష్ణరాజు అట్లా ఇస్తానని చెప్పి గతంలో ఇచ్చున్నారన్నటువంటిది వీళ్ళకి నమ్మకం కాబట్టి ఆయన కావాలని ఎక్కువగా కోరుకున్నారు తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు. ఇప్పుడు వాళ్ళందరూ అధినాయకత్వం మీద తీసుకొచ్చిన ఒత్తిడే కావచ్చు, లేదా రఘురామకృష్ణరాజు వాళ్ళ ద్వారా తీసుకొస్తున్నటువంటి ఒత్తిడే కావచ్చు, కొత్త కథలు ఏమన్నా మారుతున్నాయా? ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటిది రఘురామకృష్ణరాజు ఉండికి ఎమ్మెల్యే క్యాండిడేట్ అని ఒకవైపు నడుస్తుంటే, రెండొక వైపు అనపర్తి సీటుని భారతీయ జనతా పార్టీ వదులుకుని అక్కడ నల్లమిల్లిని తీసుకురావాలన్న ప్రయత్నం చేస్తున్నారు. దానికి బదులుగా లేదా అట్లాగా వదులుకోవడానికి నల్లమిల్లి సిద్ధంగా లేడు, బీజేపీలో చేరి ఆ సీటు తీసుకోవడానికి సిద్ధంగా లేదు. దానికి బదులుగా లేకపోతే అనపర్తిని వదిలేసుకుని దానికి బదులుగా ఉండి సీటు బీజేపీ తీసుకుని అక్కడికి శ్రీనివాస్ వర్మకి ఇచ్చి ఆ ప్లేస్లో రఘురామకృష్ణరాజు నరసాపురం సీటు అన్నటువంటిది మరొక ప్రచారం జరుగుతుంది. ఇది ప్రచారం మాత్రమే. వాస్తవంగా అయితే ఇంతవరకు భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఇట్లాంటి పరిణామం సంభవించలేదు, మార్చడం అన్నటువంటి. అయితే అభ్యర్థి శాంతం డ్రాప్ అయిపోతే మార్చినటువంటి 1-2 సందర్భాలు ఉన్నాయి, కానీ ఇట్లాంటిది లేదు. అయితే అసలు టోటల్ పొత్తుల ఎత్తుల్లోనే ఏనాడు లేనిది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక్క కాపుకి లేనటువంటి సందర్భం. అట్లాగే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 3-4 డైరెక్ట్ కమ్మ సామాజిక వర్గం, మరొక 3 ఇండైరెక్ట్ సామాజిక వర్గం. లైక్ అరక్కులో గీత వాళ్ళ హస్బెండ్ కమ్మని, అట్లాగే అనకాపల్లిలో సీఎం రమేష్ వాళ్ళ మిసెస్ కమ్మని, అట్లాగే రోషన్ వాళ్ళ మిసెస్ కమ్మని ఇట్లాగా ఇచ్చారన్నటువంటి ఒక ప్రచారంతో ఉన్నటువంటి సందర్భం. అయినా కూడా అక్కడ బీజేపీ అధినాయకత్వం అట్లాంటిది ఏమీ చూడలేదు. ఇప్పుడు ఓవరాల్ పరిణామాలు ఎట్లుంటాయి భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు అధినాయకత్వం కూడా, ఎందుకంటే రఘురామకృష్ణరాజుకి జాతీయ స్థాయిలో పలుకుబడి ఉంది, కానీ ఇప్పటిదాకా వర్కౌట్ కాల. చంద్రబాబు, పురంధేశ్వరి తర్వాతన అధినాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి మార్పించగలుగుతారా రఘురామకృష్ణరాజు కూడా జట్టుగట్టి, లేదంటే కనుక ఇండిపెండెంట్గా పోటీ చేయడం. ఒకవేళ అట్లా కాకపోతే అక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసి బీజేపీని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం, అందుకు ధైర్యం చేస్తారా చూడాల్సి ఉంది.